And the next, we'll have an energetic speaker and dynamic leader, a corporate trainer, a real estate coach, Mr. Satish Kumar Tumugaru. Please welcome. తల ద్రించుకుని బ్రతకడానికి వచ్చామా ఇక్కడికి, తల ఎత్తుకుని బ్రతకడానికి వచ్చామా? సో ఇక్కడికి ఒక నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆ చివరన వెంకటేశ్వరరావు గారని కూర్చున్నారు. ఆ చివరన ఒక 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి ఒక 40 లక్షలు పోగేసి పిల్లవాడు చదువుకని చెప్పి బ్యాంకులో దాచుకున్నారు. నెక్స్ట్ రోజు కాలేజ్ అడ్మిషను. ఆ 40 లక్షల్లో ఒక 20 లక్షలు ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. ఒక 20 లక్షలు కాలేజ్ ఫీజు కడదామని బ్యాంక్లో డ్రా చేద్దామని వెళ్తే 40 లక్షలు లేవు, ఓన్లీ 20 లక్షలే ఉన్నాయి. మరి మిగతా 20 లక్షలు ఏమైనాయి అంటారు? సరే, ఇంకొక వ్యక్తి లక్ష్మి గారు ఇటు సైడ్ కూర్చుని ఉన్నారు. ఒక పొదుపు సంఘంలో చేరి ఒక చిన్న వ్యాపారం చేసుకుందామని రూ. 1,00,000 బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకోవడం జరిగింది. సరే, వ్యాపారం స్టార్ట్ చేద్దాం కదా అని ఏటీఎంకి వెళ్ళి డ్రా చేద్దామని డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తే అకౌంట్లో ఓన్లీ 10,000 మాత్రమే ఉన్నాయని మెసేజ్ వచ్చింది. మరి మిగతా 90,000 ఏమైపోయినాయి? బాగా చివరిలో రాము గారని కూర్చుని ఉన్నారు, ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయన. 40 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి తనకు వచ్చిన పెన్షన్ డబ్బులతో ఒక ఇల్లు కట్టుకుందామని డిసైడ్ అయ్యారు. సరే, డబ్బులు బ్యాంకులో ఉంటేనే సేఫ్ కదా అని బ్యాంకులో దాచుకున్నారు. 60 లక్షలు పెన్షన్ వచ్చింది. సరే, ఒక 50 లక్షలు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. సరే, ఒక మంచి ప్లేస్ చూసుకున్నారు. సరే, అడ్వాన్స్ ఇద్దామని బ్యాంక్కి వెళ్ళి డ్రా చేద్దామని చూస్తే బ్యాంక్లో 60 లక్షలు లేవు, మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. సో ఎవరికి ఏం అర్థం కాల, వెంకటేశ్వరరావు గారికి ఏం అర్థం కాలేదు, లక్ష్మి గారికి ఏం అర్థం కాలేదు, రాము గారికి ఏం అర్థం కాల. నేటి రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో డబ్బు జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో ఎవరింటికన్నా తాళాలు లేకుండా ఇళ్ళు ఉన్నాయా అండి? మీకెవరికన్నా ఇంటికి తాళాలు లేకుండా ఇళ్ళు ఉన్నాయా? సే ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో బాయ్స్, గర్ల్స్. సో మనం ఉండే ఇంటికి తాళం ఎంత ముఖ్యమో మనం దాచుకునే డబ్బు కూడా భద్రత అనేది అంతే ముఖ్యం. మనకు తెలియకుండా మన తల్లిదండ్రులు ఏదైతే డబ్బు పోగేస్తున్నారో, ప్రతి రూపాయి మన భవిష్యత్తు కోసం దాస్తున్నారో, సైబర్ క్రైమ్స్ రూపంలో మన భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. మీకు తెలుసా, 2026 నాటికి 7 కోట్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్లో ఉంది. ఎంత? 7 కోట్లు. ప్రపంచం మొత్తం మన అనాలిసిస్ చేసుకుంటే ప్రపంచం, భారత్ ముందుకు పోతుంది, అతిపెద్ద ఎకనామీలో ఇండియా కూడా ముందంజలో ఉంటుందని చూస్తున్నాం. కానీ ప్రపంచంలో అతిపెద్ద శక్తి ఏంటో తెలుసా? సైబర్ క్రైమ్స్ 3వ స్థానంలో ఉంది. మనందరికీ తెలుసు, అంబానీ ఆస్తి, అదానీ ఆస్తి. ప్రపంచం మొత్తం జరిగే సైబర్ క్రైమ్స్ని కనుక మనం టోటల్ చేస్తే మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో 80% వాళ్ళ దగ్గర ఎంత ఇన్కమ్ ఉందో అంత సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. మనందరం ఫోన్లు వాడుతున్నాం కదా, ఒక మెసేజ్ వస్తుంది, లాటరీలో 10 లక్షలు గెలుచుకున్నారని. ఎవరికైనా వచ్చినాయి అటువంటి మెసేజ్లు? ఎస్ ఆర్ నో? పొరపాటును లింక్ క్లిక్ చేశారా, డబ్బులన్నీ గోయిందా. ఏంటిది? గోయిందా. సో లాటరీస్ వచ్చినాయి అని చెప్పి, లేదంటే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు. సో ఎంతమంది ఫేస్బుక్ వాడుతున్నారు? ఇక్కడ ఎంతమంది ఫేస్బుక్ వాడుతున్నారు? మీకు తెలియకుండానే మీ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వెళ్తాయి. వన్ ఫైన్ డే మీ ఫ్రెండ్స్ అందరికి ఒక మెసేజ్ వెళ్తుంది, ఐ వాంట్ మనీ అర్జెంట్లీ, ఐ నీడ్ 2,000 రూపీస్, 3,000 రూపీస్ అని. సో ఇట్లా కొన్ని లక్షల కోట్ల స్కాములు జరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు, మా నాన్న నా కోసం కష్టపడుతున్నాడు, డబ్బులు ఎంత కష్టపడి డబ్బులు దాచినా మనం జాగ్రత్తగా లేకపోతే డబ్బులన్నీ కూడా మన భవిష్యత్తు ఏదైతే మన తల్లిదండ్రులు పోగేస్తున్నారో అవన్నీ క్షణకాలంలో ఒక లింక్ క్లిక్ చేయడం ద్వారా, ఒక కాల్ అటెండ్ చేసి కేవైసీ అప్డేషన్ అనో, లేదా 9 ప్రెస్ చేయండి, 1 ప్రెస్ చేయండి అని
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అవి ఫాలో అయ్యో, లేదంటే వాట్సాప్లో ఏదో గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీరు లక్షలు సంపాదించవచ్చని కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా బయట ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. మీరందరూ చదువుకున్నారు, సో మీ ద్వారా మీ పేరెంట్స్కి ఒక అవేర్నెస్ రావాలి. లాటరీల రూపంలో వచ్చే ఎన్ని స్కామ్లే లేదు, మీరు ఒక లింక్ క్లిక్ చేయండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 1000 రూపీస్ వస్తాయి, ఇటువంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇవన్నీ స్కామ్లే. సో నాతో పాటు రిపీట్ చేయండి, నేను ఏదైతే చెప్తానో అది పొరపాటును క్లిక్ చేయొద్దు. .apk ఏంటిది ఒకసారి రిపీట్ చేయండి, .apk. సో మనకి MP3 MP4 అంటాం కదా, అట్లానే మనం మొబైల్లో వాడే అప్లికేషన్స్కి .apk అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. పొరపాటున వాట్సాప్లో .apk అనే ఎక్స్టెన్షన్తో ఏదన్నా కన్నా ఒక యాప్ వస్తే కనుక పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు. మనకి అఫీషియల్ అప్లికేషన్స్ అన్నీ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఉంటాయి. మొబైల్లో ఎక్కడా కూడా మీకు యాప్స్ అన్నవి ఫార్వర్డ్ చేసి క్లిక్ చేయొద్దు. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే మాత్రమే కొన్ని జెన్యున్గా ఉంటాయి. మొబైల్లో SBI అవార్డ్స్ వచ్చినాయి, SBI రివార్డ్స్ వచ్చినాయి, లేదంటే ఈ లింక్ పంట రుణం 10,000 వస్తుంది, ఇట్లా ఈ రోజుల్లో రెగ్యులర్గా స్కామ్ జరుగుతున్నాయి. ఇంటింటికి వచ్చి మొబైల్స్ కలెక్ట్ చేస్తున్నారు. 200 రూపాయలు 500 రూపాయలకి పాత మొబైల్స్ కలెక్ట్ చేస్తున్నారు. మీ ఊరలో ఎవరన్నా వచ్చారా? ఎవరైనా వచ్చారా అట్లా? సో మీకు తెలియకుండా మీ మొబైల్ ఇచ్చారనుకోండి, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా బయట ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. 1,00,000 కాంటాక్ట్లు 2,000 రూపాయలు, 10 లక్షల కాంటాక్ట్లు 5,000 రూపాయలు. ఏం చేస్తారు ఆ కాంటాక్ట్లకి? ఆ కాంటాక్ట్లలో మెసేజ్లు పంపిస్తారు, లింక్స్ పంపిస్తారు. ఎవరైతే తెలియక క్లిక్ చేస్తారో మొత్తం బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా బ్యాలెన్స్లు జీరో చేసుకుంటున్నారు. సో అలర్ట్గా ఉండండి, మీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి, మీ గ్రాండ్ ఫాదర్స్ని ఎడ్యుకేట్ చేయండి. మనకి తెలియకుండా రెగ్యులర్గా జరిగేవి కాకుండా ఎటువంటి యాక్టివిటీ జరిగినా కానీ దాన్ని సస్పిషియస్గానే భావించండి. సో ఒక నెంబర్ చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. 1930. సో మీకు తెలిసి ఎక్కడన్నా సైబర్ క్రైమ్స్ జరిగితే, లేదంటే సైబర్ క్రైమ్స్ వల్ల మీరు మోసపోయినట్లు మీకు అనిపిస్తే ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రతి మొబైల్లో కూడా ఈ నంబర్ సేవ్ చేసుకోండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళకి సపరేట్ లింక్ ఉంటుంది. ఎక్కడన్నా ఒక 10,000 రూపాయలు కానీ 20,000 రూపాయలు కానీ 30,000 రూపాయలు కానీ ఒక 50,000 లోపు కనుక మీరు మోసపోయినట్లయితే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ క్రైమ్ అన్నది లక్షల్లో ఉంటే కనుక 1930కి కాల్ చేయండి, లేదంటే గూగుల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని టైప్ చేయండి, మీకు ఒక లింక్ వస్తుంది. అక్కడ ఏ రోజున మీ అకౌంట్లోంచి డబ్బులు కట్ అయినాయి, ఎంత కట్ అయినాయి, ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ అప్లోడ్ చేస్తే కనుక అట్లీస్ట్ యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకుంటారు. సో అప్రమత్తంగా ఉండండి. మీ పేరెంట్స్కి చెప్పండి. ఎక్కడన్నా ఫేస్బుక్లో కూడా వాట్సాప్లో కూడా అన్నోన్ నంబర్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చినా లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దు. ఎందుకంటే అందరూ డబ్బులు సంపాదించడం గురించే మాట్లాడతారు. డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా సో ఆ బాధ్యత మీరందరూ తీసుకుంటారని, తెలిసిన వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. నుంచి చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి విషయాన్ని తెలియజేసి సైబర్ క్రైమ్ బారిన పడకుండా సేవ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ అవర్ ఇంపాక్ట్ టీమ్ వడేకర్ లక్ష్మణ్ గారు టు ప్లీజ్ ఫెలిసిటేట్ సతీష్ కుమార్ తూము గారిని ఫెలిసిటేట్ చేయాల్సింది కోరుచున్నా. ప్లీజ్ సెక్రటరీ జనరల్ వీరమల్ల గారు ప్లీజ్ ఫెలిసిటేట్. తిరుపతి గారు రీజనల్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి చెల్లా గారు ప్లీజ్ ఫెలిసిటేట్ సతీష్ కుమార్ తూము గారు. ఓకే ఫెలిసిటేషన్ పెడదాం సార్. డైరెక్ట్గా మనం మీ చేతుల మీదుగా ఫెలిసిటేషన్ తీసుకోవాలి సతీష్ గారు అని అంటున్నారు. ఐ రిక్వెస్ట్ ది పర్సనాలిటీ అండ్ యాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అమోఘ్ దేశపతి గారు,
వండర్ఫుల్ రైటింగ్స్ అండి. అందులో ఇప్పుడే ఒక కొటేషన్ కూడా చూశాను. కళ్ళు మూసుకుంటే చీకటి కనబడుతుంది, అది దాటి నువ్వు చూడగలిగితే అప్పుడు కనబడుతుంది విశ్వరూపం. ఇలాంటి అద్భుతమైన వాక్యాలు ఎంతో మందిని ఏ జర్నీ బియాండ్ ద లాజిక్ అని చెప్పి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్న వ్యక్తి అమోఘ దశపతి గారు. సార్ ప్లీజ్ ఫెలిసిటేట్ ఆర్ సతీష్ కుమార్ తూము గారిని ఫెలిసిటేట్ చేసి కోరుచున్నాం. అండ్ ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ స్పీకర్ టుడే. 1 2 1 2 3 ఫర్ అమోఘ దశపతి గారు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అసలు మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళబోతున్నారు. అంత అద్భుతమైన స్పీకర్ అమోఘ దశపతి గారు. మా ఇంపాక్ట్ ఎప్పుడు కూడా